బీసీ మా కుల సభ్యులందరం బీసీ జాతి అందరం కూడా వెళ్ళి గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలవిగాని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 14 నెలలైనప్పటికీ కూడా ఎవరు ఏ ఒక్క వర్గం వ్యాపార వర్గాలు రైతులు ఎవరు కూడా సుఖంగా లేరు. అందరినీ వేధించడమే లక్ష్యంగా పెట్టుకొని ఇప్పుడు ఒక ఎలక్షన్స్ తీసుకొచ్చే ముందు దీనిని సిద్ధంగా ఉన్నాను 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అని అనిపించుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఒక బోకస్ సర్వే చేసి దేశంలోనే ప్రప్రథమంగా సాంకేతికంగా శాస్త్రీయంగా చేశామని చెప్పుకుంటున్నారు. దాంట్లో ఉన్నటువంటి పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు కూడా పునరాలోచించుకోవాలి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా. అంటే 2014లో ఉన్నంత మంది బీసీలు కూడా 10 ఏళ్లలో పెరుగుతారా? ఇంతమంది ఒకేసారి చచ్చిపోయారా? ఒకసారి ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు ఒకసారి గట్టిగా ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. 42% ఉన్నట్టు ఇప్పుడు 52% 2014లోనే ఉంటే ఇప్పుడు 42%కి ఎలా దిగిపోయింది బీసీ జనాభా? మా దాంట్లో మాకు కొట్లాటలు పెట్టి బీసీలో తగ్గిపోయారని చెప్పేసి ఇదన్నీ చేసి అల్లకల్లోలం చేయాలని ఇక్కడ చూస్తున్నది. బీసీలు అందరం కూడా కలిసికట్టుగా ఖచ్చితంగా కొట్లాడతాం. మీ మీద దాడికి సిద్ధంగా ఉన్నాం, ఒప్పుకునేది లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మీరు చెప్పారు ఆయన సంవిధానాన్ని ఒక బుక్ పట్టుకుని రాజ్యసభలో లోక్సభలో తిరుగుతూ ఉంటారు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు. దేశంలోనే ప్రప్రథమంగా శాస్త్రీయంగా సర్వే చేశామని దాన్ని నిలదీస్తాం. బీసీలు ఏ ఊళ్ళో ఎంతమంది ఉన్నారో మాకు మేమైనా సరే గ్రామాలలో మా బీసీల సంఖ్య ఖచ్చితంగా చూపించుకుంటాం. దీన్ని మీకు బుద్ధి చెప్పే విధంగా చేస్తాం. మేము దీన్ని ఖచ్చితంగా కూడా పార్లమెంట్లో ఇష్యూ చేస్తాం, రాజ్యసభలో ఇష్యూ చేస్తాం, మోడీ గారిని ప్రధానమంత్రి గారిని కలుస్తాం. బీసీలు ఎంతమంది ఉంటే ఎంతమంది ఎలా తగ్గారు, ఓటర్స్ పెరగాల్సింది పెరగరు, జనాభా తగ్గుతారు, ఎట్లా తగ్గుతారు దీనికి ఖచ్చితంగా కూడా చూపెట్టాలి. అయ్యా మీరు చెప్పినట్టే 46 ముస్లింతో కలిసి 56 చెప్పిన సోదరులు మీరు చెప్పిన లెక్కల ప్రకారం చెప్పినా 56% కానీ 60% దాటినా 56 అన్నా కూడా 56% మీ పోర్ట్ఫోలియో శాఖలు మంత్రి పదవులు ఇచ్చారా మీరు? దాదాపు 12 మందిలో 2 మంత్రి పదవులు మా బీసీలకు ఇచ్చేది. మిగతా మంత్రి పదవులు ఎవరికి ఇచ్చారు? ఎవరి కోసం చేస్తున్నారు? ఓట్లేమో బీసీలే అడిగి తీసుకుంటారు, మీరేమో అనుభవిస్తారు పదవులు. మాకు ఎలాంటి బతుకులు కూడా అవసరం లేదు, తొక్కాలని చూస్తారు. బీసీలమంతా కూడా కలిసికట్టుగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో బీసీలు డెవలప్ అవుతాం, ఖచ్చితంగా రాజ్యాధికార దిశగా సాగుతాం. కేసీఆర్ గారు 10 ఏళ్లలో బీసీలను అనేక మందిని అభివృద్ధి చేశారు. వారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము కొట్లాడతాం, పార్లమెంట్ కూడా తీసుకెళ్తాం, మా చర్చ అంతా కూడా చేస్తాం. ఇప్పుడు జరగబోయే యుద్ధం ఖచ్చితంగా బీసీలు మేము ఖచ్చితంగా కొట్లాడతామని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. 52% ఉన్నటువంటి బీసీలు 46%కి ఎట్లా తగ్గారో మీరు లెక్క బహిర్గతం చేయాలి. ఒక కులాన్ని పెంచడం, ఒక కులాన్ని తగ్గించడం, దీనికి మళ్ళీ ముస్లిం సోదరులను యాడ్ చేసి మళ్ళీ లెక్క సరి చేశామని చెప్పడం ఇది న్యాయం కాదు. మీరు మరొకసారి రీసర్వే చేసే విధంగా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము బీసీ సోదరులు అందరం కూడా డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఢిల్లీలో పార్లమెంట్లో ఇష్యూలు లేవనెత్తుతాం, తిరుగుబాటు చేస్తాం. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది.